Pennsylvania English. On his having arrived at the age of 29 అనే పోయంలో నుంచి యాంటేషన్స్ చూద్దాము. ఈ యాంటేషన్స్లో మీరు ఈ 4 యాంటేషన్స్ ఉన్నాయి. ఈ 4 యాంటేషన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పదాలు 3 and 20th year, 3 and 20th year, రెండవది ఇన్వర్డ్ రైప్నెస్, మూడవది మీన్ ఆర్ హై, నాలుగవది టాస్క్ మాస్టర్స్ హై. ఫస్ట్ వన్ 3 and 20th ఇయర్, రెండవది ఇన్వర్డ్ రైప్నెస్, మూడవది మీన్ ఆర్ హై, టాస్క్ మాస్టర్స్ హై, ఫోర్త్ వన్. కాబట్టి మనం యాంటేషను ఒక లెసన్ కానీ పోయంలో నుంచి వచ్చిందని తెలిస్తేనే దానికి ఆన్సర్ రాయగలం అనమాట. టెసిల్వైన్ ఇంగ్లీష్. ఈ యాంటేషన్స్ పోయంలో నుంచి వచ్చినవమ్మ. కాబట్టి మనం మొదట ఈ పోయంలో నుంచి వచ్చినవి అని తెలుసుకోవడానికి కొన్ని వర్డ్స్ని చూసి గుర్తుపెట్టుకుందాము. ఆ వర్డ్స్ ఏంటంటే ఇక్కడ 3 and 20th ఇయర్ ఒకటి, రెండవది ఇన్వర్డ్ రైప్నెస్, మీన్ ఆర్ హై, నాలుగవది టాస్క్ మాస్టర్స్ హై. ఫస్ట్ వన్ 3 and 20th ఇయర్, రెండవది ఇన్వర్డ్ హ్యాపీనెస్, మూడవది మీన్ ఆర్ హై, ఫోర్త్ వన్ టాస్క్ మాస్టర్స్ హై. ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకుంటేనే మనకి పోయంలో నుంచి వచ్చింది ఆ యాంటేషన్ అని తెలుసుకోగలరు. తెలిసినప్పుడే కదా మనం రాయగలము ఆన్సరు. కాబట్టి ఈ 4 వర్డ్స్ కూడాను మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. 3 and 20th ఇయర్, రెండవది ఇన్వర్డ్ రైప్నెస్, మీన్ ఆర్ హై, నాలుగవది టాస్క్ మాస్టర్స్ హై. కాబట్టి ఈ 4 పదాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత రెఫరెన్స్కి అండర్లైన్ చేసి రెఫరెన్స్ అని రాయండి. దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23, రిటన్ బై జాన్ మిల్టన్. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్. ఈ వాక్యం రాయిపోయినా పర్లేదు. దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 29, రిటన్ బై జాన్ మిల్టన్. ఈ వాక్యం మాత్రం కంపల్సరీగా రాయాలి. ఓకేనా. ఈ లైన్స్ ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 అనే పోయంలోనివి. రిటన్ బై రాసింది ఎవరంటే జాన్ మిల్టన్. ఓకే. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్. ఇతన్ని మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్ అని కూడా అంటారు. ఓకే. కాబట్టి హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్ అనేది మీరు రాయకపోయినా ప్రాబ్లం లేదు. బట్ ఫస్ట్ వాక్యం మాత్రం కంపల్సరీగా రాయాలి. చదవలేని వాళ్ళు రాయకండి, కానీ చదివే వాళ్ళు మాత్రము గుర్తుపెట్టుకోగలరు కదా, కాబట్టి నేర్చుకొని రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ కాంటెక్స్ట్లో ఏంటంటే మిల్టన్ ఎక్స్ప్లోర్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ యాజ్ ఏ గైడ్ టు వన్స్ డివైన్ డెస్టినీ. మిల్టన్ ఒకరి దైవిక విధికి మార్గదర్శకంగా సమయం అనే భావాన్ని అన్వేషించాడు. దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23, రిటన్ బై జాన్ మిల్టన్. ఈ యొక్క పంక్తులు జాన్ మిల్టన్ రాసినటువంటి ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 అనే పోయంలోనివి. రిటన్ బై జాన్ మిల్టన్. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్. ఇతను మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్గా పరిగణించబడ్డాడు. ఓకే. దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23, రిటన్ బై జాన్ మిల్టన్. ఈ లైన్స్ ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 అనే పోయంలోనివి. రిటన్ బై జాన్ మిల్టన్. జాన్ మిల్టన్ రాశాడు పోయంని రాశారు. ఇతను హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్. మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్గా ఇతను పరిగణించబడ్డాడు. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్ అనే వాక్యం రాయకపోయినా పర్వాలేదు. కాకపోతే చదివే వాళ్ళందరూ కూడా రాయండి, చదవగలరు కాబట్టి. మరీ చదవలేని వాళ్ళంటే అన్ని లైన్స్ బై హార్ట్ చేయలేరు కాబట్టి పర్వాలేదు. ఓకే. నెక్స్ట్ కాంటెక్స్ట్. మిల్టన్ ఎక్స్ప్లోర్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ని ఎక్స్ప్లోర్ చేశాడు. ఎందుకు, ఎలాగా? యాజ్ ఏ గైడ్ టు వన్స్ డివైన్ డెస్టినీ. ఒకరి యొక్క డివైన్ డెస్టినీకి
డెస్టినీ అంటే విధి అన్నమాట. విధికి మార్గదర్శకంగా ఈ యొక్క కాన్సెప్ట్ ఆఫ్ టైంని ఎక్స్ప్లోర్ చేశాడనమాట. మిల్టన్ ఎక్స్ప్లోర్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ యాజ్ ఏ గైడ్ టు వన్స్ డివైన్ డెస్టినీ. దైవికమైనటువంటి విధికి మార్గదర్శకంగా కాన్సెప్ట్ ఆఫ్ టైం అనే దాన్ని మిల్టన్ ఎక్స్ప్లోర్ చేశాడు. తర్వాతది ఎక్స్ప్లెనేషన్ అనమాట. కాబట్టి ఈ 2 లైన్స్ రాసినట్లయితే మీకు 2 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. కాబట్టి పోయం పేరు, ఆథర్ పేరు ఈ 2 కూడాను ప్రాక్టీస్ చేసి నీట్గా రాయండి. ఓకే. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. దెర్ ఈస్ సేయింగ్ దట్ టైమ్స్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్. ఒక సేయింగ్ ఉంది, ఏంటంటే అది టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్ అనే ఒక సామెత ఉందన్నమాట. దెర్ ఈస్ ఏ సేయింగ్ దట్ టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్ అనేది ఒక సామెత అనమాట. ఆ సేయింగ్ ఉన్నది. లైక్వైజ్ ద పోయెట్ ఫీల్స్ దట్ ద టైమ్ హ్యాస్ స్టోలెన్ అవే హిజ్ 23 years of age on its wings. అలాగే కాలం అనేది తన 23 ఏళ్ల వయసును తన రెక్కల మీద దొంగలించిందని ఇతను చెప్తూ ఉన్నారనమాట. లైక్వైజ్ ద పోయెట్ ఫీల్స్ దట్ ద టైమ్ హ్యాస్ స్టోలెన్ అవే హిజ్ 23 years of age on its wings. అలాగే పోయెట్ ఎలా ఫీల్ అవుతున్నాడంటే టైం అనేది తన యొక్క 23 years ఏజ్ని తన యొక్క రెక్కల మీద దొంగలించింది అని చెప్తూ ఉన్నాడనమాట. హీ కుడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ వర్త్వైల్ బై దట్ టైమ్. తను ఆ సమయానికి ఏది కూడా విలువైనది ఏది కూడా ఉత్పత్తి చేయలేకపోయాను అంటాడు. హీ కుడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ వర్త్వైల్ బై దట్ టైమ్. హీ హ్యాస్ అరైవ్డ్ ఎట్ మ్యాన్హుడ్. అతనికి పౌరుషం వచ్చిందనమాట అప్పటికి. హీ హ్యాస్ అరైవ్డ్ ఎట్ మ్యాన్హుడ్. తనకి పౌరుషం వచ్చినందుకని. బట్ హిజ్ ఇన్నర్ మెచ్యూరిటీ హ్యాస్ నాట్ ఎట్ అపియర్డ్. కానీ అతనికి అంతర్గత పరిపక్వత అనేది ఇంకా కనిపించలేదు. ఇన్నర్ మెచ్యూరిటీ అనేది ఇంకా అతనికి కనిపించలేదు. బట్ హిజ్ ఇన్నర్ మెచ్యూరిటీ హ్యాస్ నాట్ ఎట్ అపియర్డ్. These lines are taken from the poem On His Having Arrived at the Age of 23 written by John Milton. ఈ లైన్స్ On His Having Arrived at the Age of 23 అనే పోయంలోనివి. ఇది రాసింది జాన్ మిల్టన్. హీ ఈజ్ రికార్డెడ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్. ఇతను ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్గా పరిగణించబడ్డాడు. దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద పోయం On His Having Arrived at the Age of 23 written by John Milton. ఈ లైన్స్ ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 23 అనే పోయంలోనివి. రాసింది జాన్ మిల్టన్. ఇతను హీఈస్ రికార్డెడ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్. ఇతను ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్గా పరిగణించబడ్డాడు. మిల్టన్ ఎక్స్ప్లోర్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ యాజ్ ఏ గైడ్ టు వన్స్ డివైన్ డెస్టినీ. కాన్సెప్ట్ ఆఫ్ టైంని ఒకరి యొక్క దైవిక విధికి గైడ్గా, మార్గదర్శకంగా మిల్టను అన్వేషించాడు. కాన్సెప్ట్ ఆఫ్ టైంని ఒకరి దైవిక విధికి మార్గదర్శకంగా మిల్టను అన్వేషించాడు. ఓకే. దైవిక విధికి మార్గదర్శకంగా సమయం అనేటువంటి భావనని మిల్టను అన్వేషించాడనమాట. తర్వాతది ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ రెఫరెన్స్, కాంటెక్స్ట్ రాస్తే మీకు 2 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. కాబట్టి ఆ పోయం పేరు, తర్వాత ఆ యొక్క పోయెట్ పేరు కూడాను నీట్గా రాసి 4-5 సార్లు రాసి మీరు రాస్తే నీట్గా తప్పులు లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయొచ్చు. కంపల్సరీగా 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. తర్వాత ఎక్స్ప్లెనేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది పారాగ్రాఫ్ క్వశ్చన్లోను, ఓరియంటేషన్లో కూడాను ఒకటే. కాబట్టి మీరు
ఒకసారి నీట్గా బైహార్ట్ చేసేసుకుంటే లేదా ఓన్గా రాస్తే మీకు 1 మార్క్ అయినా వస్తుంది కంపల్సరీగా. ఓకే. దేర్ ఈజ్ ఏ సేయింగ్ దట్ టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్. ఒక సామెత ఉంది, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్ అనేటువంటి ఒక సామెత ఉంది. లైక్వైజ్ ద పోయెట్ ఫీల్స్ దట్ ద టైమ్ హ్యాస్ స్టోలెన్ అవే హిజ్ 23 years ఆఫ్ ఏజ్ ఆన్ హిజ్ వింగ్స్. అలాగే పోయిట్ ఏం ఫీల్ అవుతున్నాడంటే టైం అనేది తన యొక్క 23 years ఏజ్ని తన రెక్కల మీద దొంగిలించిందని అనుకుంటున్నాడు అనమాట. దెర్ ఇస్ ఎ సేయింగ్ దట్ టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్. టైమ్ అండ్ టైడ్ ఎవరి కోసము వెయిట్ ఫర్ నో మ్యాన్ అనేది ఒక సామెత అనమాట. ఎవరి కోసమో ఎదురు చూడదని, దేనికోసమో ఎదురు చూడదు. ఓకే. అలాగే లైక్వైజ్ ద పోయిట్ ఫీల్స్ దట్ ద టైమ్ హ్యాస్ స్టోలెన్ అవే హిస్ 23 years ఆఫ్ ఏజ్ ఆన్ హిస్ వింగ్స్. తన యొక్క 23 years ఏజ్ని కూడాను టైం అనేది తన యొక్క వింగ్స్ మీద దొంగలించిందని ఫీల్ అవుతున్నాడు. హీ కుడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ వర్త్ వైల్ బై దట్ టైమ్. తను ఆ సమయానికి అతనికి విలువైనది ఏది కూడాను ఉత్పత్తి చేయలేకపోయాడు, ప్రొడ్యూస్ చేయలేకపోయానని కవి భావిస్తున్నాడు. హీ కుడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ వర్త్ వైల్ బై దట్ టైం. ఆ టైంకి ఏది కూడా విలువైన పనులు ఏవి చేయలేకపోయాను అనేసి అనుకుంటూ ఉన్నాడనమాట. హీ హ్యాస్ అరైవ్డ్ ఎట్ మ్యాన్హుడ్. అతనికి పౌరుషం వచ్చింది. హీ హ్యాస్ అరైవ్డ్ ఎట్ మ్యాన్హుడ్. అతనికి పౌరుషం వచ్చింది. బట్ హిజ్ ఇన్నర్ మెచ్యూరిటీ హ్యాస్ నాట్ ఎట్ అపియర్డ్. కానీ అతనికి అంతర్గత పరిపక్వత మాత్రం ఇంకా కనిపించలేదు. ఇన్నర్ మెచ్యూరిటీ అనేది ఇంకా కనిపించలేదు. బట్ హిజ్ ఇన్నర్ మెచ్యూరిటీ హ్యాస్ నాట్ ఎట్ అపియర్డ్. అతనికి ఇన్నర్ మెచ్యూరిటీ అనేది ఇంకా కనిపించలేదన్నమాట. లేటర్ ఆఫ్టర్ ఇంట్రాస్పెక్షన్ ద పోయెట్ యాక్సెప్ట్స్ ద విల్ ఆఫ్ గాడ్. Later after introspection, the poet accepts the will of God. ఆత్మపరిశీలన తర్వాత కవి భగవంతుని చిత్తాన్ని అంగీకరిస్తాడు. లేటర్ ఆఫ్టర్ ఇంట్రాస్పెక్షన్ ద పోయెట్ యాక్సెప్ట్స్ ద విల్ ఆఫ్ గాడ్. ఆత్మపరిశీలన తర్వాత కవి భగవంతుని చిత్తాన్ని అంగీకరిస్తాడు. భగవంతుని యొక్క విల్ని అంగీకరిస్తాడనమాట. నౌ హీ ఈజ్ రెడీ టు సబ్మిట్ హిమ్సెల్ఫ్ టు గాడ్. ఇప్పుడు దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధమయ్యాడు. నౌ హీ ఈజ్ రెడీ టు సబ్మిట్ హిమ్సెల్ఫ్ టు గాడ్. ఇప్పుడు దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధమయ్యాడు. హీ సేస్ ఆల్ ఈజ్ సెట్ వెల్ అకార్డింగ్ టు ద డివైన్ డెస్టినీ. అతను ఏం చెప్తున్నాడంటే దైవ విధి ప్రకారము అన్నీ సెట్ వెల్ అని చెప్పాడనమాట. దేవుని విధి ప్రకారము అన్నీ కూడా కరెక్ట్గానే సెట్ అయ్యాయి అని చెప్పాడంట. హీ సేస్ ఆల్ ఈజ్ సెట్ వెల్ అకార్డింగ్ టు ద డివైన్ డెస్టినీ. దైవ విధి ప్రకారము అన్నీ కూడాను కరెక్ట్గానే సెట్ అయ్యాయి, సెట్ వెల్ అని చెప్పాడు. నౌ ఆల్ హీ హ్యాడ్ టు డూ ఈజ్ జస్ట్ టు ఫాలో ద స్క్రిప్ట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు తను చేయవలసిందల్లా కూడా ఏంటంటే దేవుని యొక్క స్క్రిప్ట్ని అనుసరించడమే. జస్ట్ టు ఫాలో ద స్క్రిప్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్క్రిప్ట్ని అనుసరించడమే. నౌ ఆల్ హీ హ్యాడ్ టు డూ ఈజ్ జస్ట్ టు ఫాలో ద స్క్రిప్ట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు అతను చేయాల్సిందల్లా దేవుని స్క్రిప్ట్ను అనుసరించడమే. ఫైనల్లీ హీ సేస్ దట్ హీ వుడ్ వెయిట్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ ద టాస్క్ మాస్టర్. చివరగా టాస్క్ మాస్టర్ దయ కోసం వేచి ఉంటానని చెప్పాడు. ఫైనల్లీ హీ సేస్ దట్ హీ వుడ్ వెయిట్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ ద టాస్క్ మాస్టర్. టాస్క్ మాస్టర్ ఇక్కడ ఎవరు? గాడ్ అనమాట. హీ సేస్ దట్ హీ వుడ్ వెయిట్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ ద టాస్క్ మాస్టర్. చివరికి ఏం చెప్పాడంటే దేవుని యొక్క దయ కోసం వేచి ఉంటాను అని చెప్పాడనమాట.
ఓకే, అర్థమైందమ్మా? అర్థం కాకపోతే మరొకసారి అంతా వీడియో అంతా చూసి అర్థం చేసుకొని చదవండి. తర్వాతవి పారాగ్రాఫ్ క్వశ్చన్స్. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో కూడాను మనము పదాలని గుర్తుపెట్టుకోవాలి. టైమ్ అండ్ టైడ్ మొదటిది. రెండవది లెసన్ పోయం పేరే ఉంది, ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23. ఫస్ట్ది టైమ్ అండ్ టైడ్, రెండవది ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23. ఈ రెండు పదాలు కూడాను ఏ పదం ఉన్నా, ఈ రెండు పదాల్లో ఏ పదం ఉన్నా కూడా ఆ క్వశ్చన్ ఆన్ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 పోయంలో నుంచి వచ్చిందని అర్థం అనమాట. అది తెలుసుకున్న తర్వాత మీరు ఆన్సర్ రాయొచ్చు. ఓకే, దీనిలో ఇంట్రొడక్షన్ ఏంటంటే ద పోయం, దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 రిటన్ బై జాన్ మిల్టన్. ఈ లైన్స్ ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 అనే పోయంలోనివి. ఇది రాసింది జాన్ మిల్టన్. హీ ఈజ్ రికార్డెడ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్. ఇతను ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్గా పరిగణించబడ్డాడు. దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 23 రిటన్ బై జాన్ మిల్టన్. ఈ లైన్స్ ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 23 అనే పోయంలోనివి. రాసింది జాన్ మిల్టన్. ఇతను హీ ఈజ్ రికార్డెడ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్. ఇతను ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్గా పరిగణించబడ్డాడు. మిల్టన్ ఎక్స్ప్లోర్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ యాజ్ ఏ గైడ్ టు వన్స్ డివైన్ డెస్టినీ. కాన్సెప్ట్ ఆఫ్ టైంని ఒకరి యొక్క దైవిక విధికి గైడ్గా, మార్గదర్శకంగా మిల్టను అన్వేషించాడు. కాన్సెప్ట్ ఆఫ్ టైంని ఒకరి దైవిక విధికి మార్గదర్శకంగా మిల్టను అన్వేషించాడు. ఓకే, దైవిక విధికి మార్గదర్శకంగా సమయం అనేటువంటి భావనని మిల్టను అన్వేషించాడనమాట. తర్వాతది ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ రెఫరెన్స్, కాంటెక్స్ట్ రాస్తే మీకు 2 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. కాబట్టి ఆ పోయం పేరు, తర్వాత ఆ యొక్క పోయెట్ పేరు కూడాను నీట్గా రాసి 4-5 సార్లు రాసి మీరు రాస్తే నీట్గా తప్పులు లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయొచ్చు. కంపల్సరీగా 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. తర్వాత ఎక్స్ప్లెనేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది పారాగ్రాఫ్ క్వశ్చన్లోను ఓరియంటేషన్లో కూడాను ఒకటే. కాబట్టి మీరు ఒకసారి నీట్గా బైహార్ట్ చేసేసుకుంటే, లేదా ఓన్గా రాస్తే మీకు 1 మార్క్ అయినా వస్తుంది కంపల్సరీగా. ఓకే, దేర్ ఈజ్ ఏ సేయింగ్ దట్ టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్. ఒక సామెత ఉంది, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్ అనేటువంటి ఒక సామెత ఉంది. లైక్వైజ్ ద పోయెట్ ఫీల్స్ దట్ ద టైమ్ హ్యాస్ స్టోలెన్ అవే హిజ్ 23 years ఆఫ్ ఏజ్ ఆన్ హిజ్ వింగ్స్. అలాగే పోయిట్ ఏం ఫీల్ అవుతున్నాడంటే, టైం అనేది తన యొక్క 23 years ఏజ్ని తన రెక్కల మీద దొంగిలించిందని అనుకుంటున్నాడు అనమాట. దెర్ ఈజ్ ఎ సేయింగ్ దట్ టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్. టైమ్ అండ్ టైడ్ ఎవరి కోసము వెయిట్ ఫర్ నో మ్యాన్ అనేది ఒక సామెత అనమాట. ఎవరి కోసం ఎదురు చూడదని, దేనికోసమో ఎదురు చూడదు. ఓకే, అలాగే లైక్వైజ్ ద పోయిట్ ఫీల్స్ దట్ ద టైమ్ హ్యాస్ స్టోలెన్ అవే హిజ్ 23 years ఆఫ్ ఏజ్ ఆన్ హిజ్ వింగ్స్. తన యొక్క 23 years ఏజ్ని కూడాను టైం అనేది తన యొక్క వింగ్స్ మీద దొంగలించిందని ఫీల్ అవుతున్నాడు. హీ కుడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ వర్త్ వైల్ బై దట్ టైమ్. తను ఆ సమయానికి అతనికి విలువైనది ఏది కూడాను ఉత్పత్తి చేయలేకపోయాడు, ప్రొడ్యూస్ చేయలేకపోయానని కవి భావిస్తున్నాడు. హీ కుడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ వర్త్ వైల్ బై దట్ టైమ్. ఆ టైంకి ఏది కూడా విలువైన పనులు ఏవి చేయలేకపోయాను అనేసి అనుకుంటూ ఉన్నాడనమాట. హీ హ్యాస్ అరైవ్డ్ ఎట్ మ్యాన్హుడ్. అతనికి పౌరుషం వచ్చింది. హీ హ్యాస్ అరైవ్డ్ ఎట్ మ్యాన్హుడ్. అతనికి పౌరుషం వచ్చింది. బట్ హిజ్ ఇన్నర్ మెచ్యూరిటీ హ్యాస్ నాట్ ఎట్ అపియర్డ్. కానీ అతనికి అంతర్గత పరిపక్వత మాత్రం ఇంకా కనిపించలేదు.
ఇన్నర్ మెచ్యూరిటీ అనేది ఇంకా కనిపించలేదు. బట్ హిజ్ ఇన్నర్ మెచ్యూరిటీ హ్యాస్ నాట్ ఎట్ అపియర్డ్. అతనికి ఇన్నర్ మెచ్యూరిటీ అనేది ఇంకా కనిపించలేదన్నమాట. లేటర్ ఆఫ్టర్ ఇంట్రాస్పెక్షన్ ద పోయెట్ యాక్సెప్ట్స్ ద విల్ ఆఫ్ గాడ్ Later after introspection, the poet accepts the will of God. ఆత్మపరిశీలన తర్వాత కవి భగవంతుని చిత్తాన్ని అంగీకరిస్తాడు. లేటర్ ఆఫ్టర్ ఇంట్రాస్పెక్షన్ ద పోయెట్ యాక్సెప్ట్స్ ద విల్ ఆఫ్ గాడ్. ఆత్మపరిశీలన తర్వాత కవి భగవంతుని చిత్తాన్ని అంగీకరిస్తాడు. భగవంతుని యొక్క విల్ని అంగీకరిస్తాడనమాట. నౌ హీ ఈజ్ రెడీ టు సబ్మిట్ హిమ్సెల్ఫ్ టు గాడ్. ఇప్పుడు దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధమయ్యాడు. నౌ హీ ఈజ్ రెడీ టు సబ్మిట్ హిమ్సెల్ఫ్ టు గాడ్. ఇప్పుడు దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధమయ్యాడు. హీ సేస్ ఆల్ ఈజ్ సెట్ వెల్ అకార్డింగ్ టు ద డివైన్ డెస్టినీ. అతను ఏం చెప్తున్నాడంటే దైవ విధి ప్రకారము అన్నీ సెట్ వెల్ అని చెప్పాడనమాట. దేవుని విధి ప్రకారము అన్నీ కూడా కరెక్ట్గానే సెట్ అయ్యాయి అని చెప్పాడంట. హీ సేస్ ఆల్ ఈజ్ సెట్ వెల్ అకార్డింగ్ టు ద డివైన్ డెస్టినీ. దైవ విధి ప్రకారము అన్నీ కూడాను కరెక్ట్గానే సెట్ అయ్యాయి, సెట్ వెల్ అని చెప్పాడు. నౌ ఆల్ హీ హ్యాడ్ టు డూ ఈజ్ జస్ట్ టు ఫాలో ద స్క్రిప్ట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు తను చేయవలసిందల్లా కూడా ఏంటంటే దేవుని యొక్క స్క్రిప్ట్ని అనుసరించడమే. జస్ట్ టు ఫాలో ద స్క్రిప్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్క్రిప్ట్ని అనుసరించడమే. నౌ ఆల్ హీ హ్యాడ్ టు డూ ఈజ్ జస్ట్ టు ఫాలో ద స్క్రిప్ట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు అతను చేయాల్సిందల్లా దేవుని స్క్రిప్ట్ను అనుసరించడమే. ఫైనల్లీ హీ సేస్ దట్ హీ వుడ్ వెయిట్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ ద టాస్క్ మాస్టర్. చివరగా టాస్క్ మాస్టర్ దయ కోసం వేచి ఉంటానని చెప్పాడు. ఫైనల్లీ హీ సేస్ దట్ హీ వుడ్ వెయిట్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ ద టాస్క్ మాస్టర్. టాస్క్ మాస్టర్ అంటే ఇక్కడ ఎవరు? గాడ్ అనమాట. హీ సేస్ దట్ హీ వుడ్ వెయిట్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ ద టాస్క్ మాస్టర్. చివరికి ఏం చెప్పాడంటే దేవుని యొక్క దయ కోసం వేచి ఉంటాను అని చెప్పాడనమాట. ఓకే, అర్థమైందమ్మా? అర్థం కాకపోతే మరొకసారి అంతా వీడియో అంతా చూసి అర్థం చేసుకొని చదవండి. తర్వాతవి పారాగ్రాఫ్ క్వశ్చన్స్. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో కూడాను మనము పదాలని గుర్తుపెట్టుకోవాలి. టైమ్ అండ్ టైడ్ మొదటిది. రెండవది లెసన్ పోయం పేరే ఉంది, ఆన్ హీస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23. ఫస్ట్ది టైమ్ అండ్ టైడ్, రెండవది ఆన్ హీస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 23. ఈ రెండు పదాలు కూడాను ఈ రెండు పదాల్లో ఏ పదం ఉన్నా కూడా ఆ క్వశ్చన్ ఆన్ హీస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 23 పోయంలో నుంచి వచ్చిందని అర్థం అనమాట. అది తెలుసుకున్న తర్వాత మీరు ఆన్సర్ రాయొచ్చు. ఓకే, దీనిలో ఇంట్రొడక్షన్ ఏంటంటే ద పోయం ఆన్ హీస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 23 ఈజ్ రిటన్ బై జాన్ మిల్టన్. అక్కడ మనము యాంటేషన్లో ఏం రాసాము? దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద పోయం అన్నాం కదా, అది ఇక్కడ రాయక్కర్లేదు. ద పోయం ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 ఈజ్ రిటన్ బై జాన్ మిల్టన్. ఈ పోయము ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 అనే పోయము జాన్ మిల్టన్ చేత రాయబడింది. ఓకే, నెక్స్ట్ హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్. అతను ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్గా పరిగణించబడ్డాడు. మిల్టన్ ఎక్స్ప్లోర్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ యాజ్ ఏ గైడ్ టు వన్స్ డివైన్ డెస్టినీ. కాన్సెప్ట్ ఆఫ్ టైంని ఒకరి యొక్క దైవిక విధికి మార్గదర్శకంగా మిల్టను ఎక్స్ప్లోర్ చేశారు, అన్వేషించారు. ఓకే, మరొకసారి చెప్తున్నాను, ఇది ఇంట్రొడక్షను. ఇక్కడ మనం ఇంట్రొడక్షను, అక్కడ రెఫరెన్సు, కాంటెక్స్ట్ అనమాట. ఓకే, కాబట్టి రెండు రాసేది ఒకటే, కాకపోతే దానిలో రెఫరెన్స్ కాంటెక్స్ట్ అని రాస్తాం, దీనిలో ఇంట్రడక్షన్ అని రాస్తాం అనమాట. ఇంట్రడక్షన్ అనేది పారాగ్రాఫ్ క్వశ్చన్లో రాస్తాము, యాంటేషన్లో రెఫరెన్సు, తర్వాత కాంటెక్స్ట్ అని రాస్తాం అనమాట. క్వశ్చన్లో రాసేటువంటి ఇంట్రడక్షను, ఆ రెఫరెన్స్ కాంటెక్స్ట్ రెండు సేమ్. ఓకే,
Introduction. The poem on his having arrived at the age of 23 is written by John Milton. ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 23 అనే పోయంలోనిది రాసింది జాన్ మిల్టన్. ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్. అతను ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్గా పరిగణించబడ్డాడు. మిల్టన్ ఎక్స్ప్లోర్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ యాజ్ ఎ గైడ్ టు వన్స్ డివైన్ డెస్టినీ. కాన్సెప్ట్ ఆఫ్ టైంని ఒకరి దైవిక విధికి మార్గదర్శకంగా మిల్టన్ ఎక్స్ప్లోర్ చేశారు, అన్వేషించారు. ఇది ఇంట్రడక్షన్. తర్వాత మెయిన్ ఆన్సర్. ఇక్కడ మెయిన్ ఆన్సరు, అక్కడ ఎక్స్ప్లెనేషన్ రెండు ఒకటే. ఓకే. దేర్ ఈజ్ సేయింగ్ దట్ టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్. ఒక సామెత ఉంది, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్ అనే సామెత ఉంది. లైక్ వైజ్ ద పోయిట్ ఫీల్స్ దట్ ద time bird has stolen away his 23 years of age on its wings. అలాగే పోయిట్ ఏం ఫీల్ అవుతున్నారంటే టైం అనే బర్డ్ తన యొక్క రెక్కల మీద 23 ఇయర్స్ ఆఫ్ ఏజ్ను దొంగలించింది అని ఫీల్ అవుతున్నారు. అలాగే లైక్ వైజ్ ద పోయిట్ ఫీల్స్ దట్ ద టైమ్ బర్డ్ హ్యాస్ స్టోలెన్ అవే హిస్ 23 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆన్ ఇట్స్ వింగ్స్. అలాగే పోయిట్ ఏమని ఫీల్ అవుతున్నారంటే టైమ్ బర్డ్ అనేది తన 23 ఇయర్స్ ఏజ్ని తన యొక్క వింగ్స్ మీద దొంగలించింది అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. హీ కుడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ వర్త్ వైల్ బై దట్ టైమ్. తను ఏది కూడా విలువైనది ఏది కూడాను ఆ టైంకి ప్రొడ్యూస్ చేయలేకపోయాడు, ఏది కూడా రాయలేకపోయాడు అనమాట. హీ హ్యాస్ అరైవ్డ్ ఎట్ మ్యాన్హుడ్. అతనికి పౌరుషం వచ్చింది. హీ హ్యాస్ అరైవ్డ్ ఎట్ మ్యాన్హుడ్. బట్ హిజ్ ఇన్నర్ మెచ్యూరిటీ హ్యాస్ నాట్ ఎట్ అపియర్డ్. అతని యొక్క అంతర్గత పరిపక్వత అనేది ఇంకా కనిపించలేదు. బట్ హిజ్ ఇన్నర్ మెచ్యూరిటీ హ్యాస్ నాట్ ఎట్ అపియర్డ్. అతని యొక్క అంతర్గత పరిపక్వత ఇంకా కనిపించలేదు. లేటర్ ఆఫ్టర్ ఇంట్రాస్పెక్షన్ ద పోయెట్ యాక్సెప్ట్స్ ద విల్ ఆఫ్ గాడ్. అంతర్గత పరిశీలన ఆత్మ పరిశీలన తర్వాత పోయెట్ ఒప్పుకుంటున్నాడు. ఏమని? విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క విల్ని, దేవుని యొక్క మనస్సుని, చిత్తాన్ని అంగీకరిస్తున్నాడు అనమాట. లేటర్ ఆఫ్టర్ ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశీలన తర్వాత ద పోయెట్ యాక్సెప్ట్ ద విల్ ఆఫ్ గాడ్. పోయిట్ యొక్క విల్ని, పోయిట్ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క విల్ని అతను పోయిట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. నౌ హీ ఈజ్ రెడీ టు సబ్మిట్ హిమ్సెల్ఫ్ టు గాడ్. ఇప్పుడేంటి? అతను దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధమయ్యాడు. నౌ హీ ఈజ్ రెడీ టు సబ్మిట్ హిమ్సెల్ఫ్ టు గాడ్. ఇప్పుడు దేవునికి తనను తను సమర్పించుకోవడానికి రెడీ అయ్యాడు, సిద్ధమయ్యాడు. He says all is set well according to the divine destiny. దైవ విధికి ప్రకారం అంతా కూడాను కరెక్ట్గానే సెట్ అయింది, సెట్ వెల్ అని అతను చెప్పాడనమాట. He says all is set well according to the divine destiny. దైవ విధి ప్రకారము అంతా కూడా కరెక్ట్గానే సెట్ అయింది, బాగా సెట్ అయింది అని చెప్పి అతను చెప్పాడు. నౌ ఆల్ హీ హ్యాడ్ టు డూ ఈజ్, అతను ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటి? జస్ట్ ఫాలో ద స్క్రిప్ట్ ఆఫ్ గాడ్. గాడ్ యొక్క స్క్రిప్ట్ని ఫాలో అవ్వడమే. నౌ ఆల్ హీ హ్యాడ్ టు డూ ఈజ్ జస్ట్ టు ఫాలో ద స్క్రిప్ట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు తను చేయాల్సిందల్లా ఏంటంటే గాడ్ యొక్క స్క్రిప్ట్ని ఫాలో అవ్వడం మాత్రమే. ఫైనల్లీ హీ సేస్ దట్ హీ వుడ్ వెయిట్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ ద టాస్క్ మాస్టర్. చివరిగా అతను ఏం చెప్తున్నారంటే హీ వుడ్ వెయిట్ ఫర్ తను దేవుని యొక్క దయ కోసం వేచి ఉంటాను అని చెప్పాడనమాట. ఫైనల్లీ హీ సేస్ దట్ హీ వుడ్ వెయిట్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ ద టాస్క్ మాస్టర్. చివరగా ఏం చెప్పారంటే మిల్టన్, హీ వుడ్ వెయిట్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ ద టాస్క్ మాస్టర్. టాస్క్ మాస్టర్ అంటే గాడ్ యొక్క గ్రేస్ కోసం, దేవుని యొక్క దయ కోసము అతను వేచి ఉంటాను అని చెప్తూ ఉన్నారు.
అర్థమైంది అనుకుంటాను. ఎక్కడైనా అర్థం కాకపోతే మరో వీడియో అంతా మరొకసారి చూసి, ఒకసారి కాకపోతే 2-3 సార్లు చూసైనా అది మొత్తం నీట్గా నేర్చుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ.